కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కు పాల్పడిన 81 మంది విద్యార్థినులను సస్పెండ్ చేశామన్నారు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్. సీనియర్ విద్యార్థినులు జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ కావడం వల్లే వారం రోజుల పాటు సస్పెండ్ చేశామన్నారు. ర్యాగింగ్ ఫ్రీ యూనివర్సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటున్న కాకతీయ వర్సిటీ వీసీ తాటికొండ రమేష్ తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మొన్నటి వరకు మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలలో కనిపించిన ర్యాగింగ్ ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో కూడా వెలుగు చూస్తుంది. అయితే కాకతీయ యూనివర్సిటీలో ఏం జరిగింది, ర్యాగింగ్ సంబంధించినటువంటి ఇష్యూ ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దీన్ని షార్ట్అవుట్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయి తెలుసుకునే ప్రయత్నం మనతోటి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రమేష్ గారు ఆయనతో మాట్లాడారు. సార్, అంటే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఎంతమంది విద్యార్థుల మీద చర్యలు తీసుకున్నారు, ఎందుకు ఆ స్టూడెంట్స్ మీద మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? కాకతీయ విశ్వవిద్యాలయం అనేది ర్యాగింగ్కు పూర్తిగా వ్యతిరేకము, జీరో ర్యాగింగ్ యూనివర్సిటీది. యాంటీ ర్యాగింగ్ విషయంలో జరిగినటువంటి కార్యక్రమం అనేది ప్రశాంతంగా ముగిసిన తర్వాత వాళ్ళు హాస్టల్కి వెళ్ళడం జరిగింది. హాస్టల్కి వెళ్ళిన తర్వాత సీనియర్స్ జూనియర్స్కు ఫోన్ చేసి కలిసి మళ్ళీ ఒకసారి పరిచయ వేదిక పెట్టుకుందామంటే జూనియర్స్ దాన్ని విముఖత వ్యక్తపరిచిండ్రు. ఆల్రెడీ ఒకసారి పరిచయ కార్యక్రమం అయింది, మేము రామని వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి, హాస్టల్ అధికారుల దృష్టికి, ప్రిన్సిపాల్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కొంతమంది విద్యార్థినులను డ్యాన్స్ చేయమని, పాటలు పాడమని వాళ్ళ మీద ప్రెషర్ అనేది తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా మా అధికారులు స్పందించి దాని మీద మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దాని మీద మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎంతమంది స్టూడెంట్స్ మీద యాక్షన్ తీసుకున్నారు, ఎట్లాంటి యాక్షన్ వాళ్ళ మీద ప్రాథమికంగా తీసుకున్నారు? వాళ్ళ కెరియర్ మీద వాళ్ళు చేసిన చేష్టలను రెండింటిని కూడా బేరు చేసుకున్న తర్వాత మొదటిసారిగా మన దృష్టికి వచ్చింది. దాన్ని వాళ్ళ కెరియర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ జరగకుండా ఒక 1 వీక్ హాస్టల్ నుంచి వెళ్ళి సస్పెండ్ చేయడం అనేది జరిగింది 80 మంది విద్యార్థుల మీద. ఎందుకంటే హాస్టల్ ఉన్నప్పుడు దాదాపు 4000 మంది హాస్టల్ విద్యార్థులు ఉన్నారు. ఈ బ్లాక్లో దాదాపు 1-2 బ్లాక్లో దాదాపు 80 మంది విద్యార్థులు ఉన్నారు. దీన్ని రేపు భవిష్యత్తులో ర్యాగింగ్కు పాల్పడితే చాలా తీవ్రమైనటువంటి చర్యలకు గురవుతామన్న అనే విషయాన్ని వాళ్ళకు ఒక మెసేజ్గా పంపడం ఒకటి. ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా భయంగా ఈ యాంటీ ర్యాగింగ్ అనే ఆలోచన లేకుండా సత్ప్రవర్తన, క్రమశిక్షణ కలిగి ఉండడం కోసం ఈ చర్య తీసుకోవడం జరిగింది. సేమ్ టైంలో జూనియర్స్ పట్ల సీనియర్స్ ఇలాంటి వైఖరితో చేస్తున్నారు. ఇది ఒక్క ఇష్యూనే బయటకు వచ్చింది, ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీరు చెప్పిన దాంట్లో 2 పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఒకటేమో ర్యాగింగ్కి సంబంధించింది, రెండోదేమో వసతులకు సంబంధించింది, పర్యవేక్షణకు కూడా సంబంధించినటువంటి. ఇది వెల్కమ్ చేయవలసిన విషయమే. ఒకటి క్రమశిక్షణకు సంబంధించింది, ర్యాగింగ్కి సంబంధించిన విషయాన్ని మేము ముందు చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటంటే సౌకర్యాలు అనేది కొరత ఉన్నమాట వాస్తవం. అంటే కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ అనే కాదు, పద్మాక్షి కూడా కొరత అనేది దేశవ్యాప్తంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సెంట్రల్ యూనివర్సిటీలలో కూడా ఈ సమస్య ఉంది. ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరులను దాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటూ పర్యవేక్షణ చేస్తాం, ఉన్న దాంట్లో మెరుగైనటువంటి వసతులు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే అనేక రకాల చర్యలు చేపట్టినాం. మీ కంటికి కూడా సాక్షాత్గా ఇస్తున్నాయి. ఏది మన ఉమెన్స్ హాస్టల్ కూడా మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ నిర్మించుకున్నాం. ఉంటే సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలి ఇంటర్నల్గా. సార్, అంటే యాంటీ ర్యాగింగ్ కమిటీస్కి సంబంధించి కూడా యాక్టివ్గా లేకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం అనేది చెప్తున్నారు. యాంటీ ర్యాగింగ్కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేదా ర్యాగింగ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, లేదా ఎలాంటి పనిష్ చేయాల్సి వస్తుంది అనే దాని మీద పూర్తిగా అవగాహన కల్పించట్లేదు ఈ మధ్యకాలంలో అనేది వాళ్ళు చెప్తున్నారు. యూనివర్సిటీలో చైర్మన్షిప్లో డీన్ అకాడమిక్ ఆడిట్ చైర్మన్గా, కో చైర్మన్గానేమో యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ ఉన్నారు. దానికి బాడీలో కూడా జేడీలు, తర్వాత డైరెక్టర్స్, అడిషనల్ డైరెక్టర్, అది నిరంతరంగా మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ, ఇది ఆగేది కాదు. రెండో వైపు ఏంటంటే అసలు ఈ వ్యవస్థను సంస్కరించేది మార్చవలసినవి కూడా విశ్వవిద్యాలయాన్ని గట్టిగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఇది కమిటీ ద్వారానే దీన్ని నివారించాలి, నియంత్రించాలి అనుకోవడం లేదు. యాజ్ ఎ వైస్ ఛాన్సలర్గా నేను ఒక మోరల్ ప్రిన్సిపల్ ఉన్నటువంటి ఒక టీచర్ క్లాస్ రూమ్లో, అది ఏ సబ్జెక్ట్ అయినా, అది లిటరేచర్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, మీరు అన్నట్టు ఇంజనీరింగ్ కావచ్చు, ఈవెన్ మెడికల్ కూడా కావచ్చు, టీచర్ అనేవాడు ఒక విద్యార్థికి ఒక ప్రయోజనకరమైనటువంటి ఒక పౌరునిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత గుర్తించినటువంటి అధ్యాపకుడు ఉన్నప్పుడు తన పాఠ్యాంశాలలో సమాజంలో దారి తప్పుతున్నటువంటి నైతిక విలువలు పతనమవుతున్నటువంటి క్రమంలో మంచి చెడు మార్చవలసినటువంటి బాధ్యత అధ్యాపకుని పైన ఉంది. ఇలా ఈ సమాజం ఈ రకంగా
నెగిటివ్ అయింది అనుకోవడానికి కానీ లేకుంటే ర్యాగింగ్ జరిగింది అనుకోవడానికి ప్రధానంగా అధ్యాపకులుగా అధ్యాపక వర్గం బాధ్యత వహించాలి. అధ్యాపకుని ద్వారానే ఈ సమాజంలో మార్పు వస్తుందని ప్రగాఢంగా విశ్వసించే వ్యక్తిని. ఇట్లాంటి కనుక ర్యాగింగ్ చేస్తే వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళకు కూడా ఏం చెప్పదలుచుకున్నారు ఒక యూనివర్సిటీ వీసీగా? దీని ద్వారా ఒక సందేశము వాళ్ళకి ఇవ్వదలసింది ఏంటంటే ర్యాగింగ్ చేస్తే ఉపేక్షించేది లేదు. మళ్ళోసారి ఇలాంటిది రిపీట్ అయితే కఠినమైన చర్యలు తీసుకుంటాం. దాని మీద కూడా వెనక్కిపోము మేము. ఎందుకంటే ఒక గ్లాసు మిల్క్లో ఒక చిన్న పాయిజన్ డ్రాప్ పడ్డా కూడా స్పాయిల్ అవుతుంది. యూనివర్సిటీ స్పాయిల్ చేసుకో, అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం యాజ్ యాక్ట్ ప్రకారం. ర్యాగింగ్ పాల్పడితే కూడా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. యూనివర్సిటీలో అలాంటి సంస్కృతి లేకుండా చేస్తామనేదే తమ ధ్యేయం అంటూ కూడా యూనివర్సిటీ వీసీ రమేష్ చెప్తున్నారు.